సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ అండ్ బికమ్ ఎట్ నెక్స్ట్ లర్నర్. ఓకేనా. సో 9th క్లాస్లో దిస్ ఈస్ ఫస్ట్ చాప్టర్. ఓకేనా. సో ఎక్స్ప్లోరేషన్ ఎంటరింగ్ ది వరల్డ్ ఆఫ్ సెకండరీ సైన్స్. ఓకేనా. సో ఈ చాప్టర్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్లో మనకి సో ఈ చాప్టర్ నుంచి మనకి ఏం ఎగ్జామ్స్కి ఏం క్వశ్చన్స్ రావు, దీంట్లో ఏ ఫ్యాక్ట్స్ ఉండవు, డయాగ్రామ్స్ ఏమి ఉండవు. ఓకే. సో బట్ మనకి ఈ చాప్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ మనకంటే సో ఎంటైర్ రిమైనింగ్ చాప్టర్స్ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ఈ చాప్టర్ తర్వాత సో ఆ చాప్టర్స్ మనం చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఈ చాప్టర్లో మనకి మోడల్స్ ఉంటాయి. మోడల్స్ అనేది ఎలా ఎలా క్రియేట్ చేస్తాయి, ఆ మోడల్స్ అనేది ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అనేది ఒక సిస్టమేటిక్ థింకింగ్ ఉంటుంది. సో ఆ ఫ్రేమ్ వర్క్ని దీంట్లో నేర్చుకుంటాం అనమాట. ఓకేనా. సో దట్స్ వై ఈ చాప్టర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇది ఒకటి చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటే నెక్స్ట్ రిమైనింగ్ చాప్టర్స్ అనేది చాలా క్లియర్గా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు, చాలా క్లియర్గా స్టడీ చేయొచ్చు. ఓకే. సో దట్స్ వై ఈ చాప్టర్ మీరు చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా. సో ఫైన్. సో ఈ ఎంటైర్ చాప్టర్లో దిస్ ఆర్ ద టాపిక్స్ వీఆర్ గోన్ టు స్టడీ. ఓకేనా. సో ఈ టాపిక్స్ ఏమంటే ది ఫస్ట్ థింగ్ ఇస్ హౌ సైంటిస్ట్ సింప్లిఫై ది రియల్ వరల్డ్ యూజింగ్ మోడల్స్. ఓకేనా. సో సైంటిఫిక్ మోడల్స్ ఉంటాయి. సో ఆ సైంటిఫిక్ మోడల్స్ మేము చేసి మనకి సో సైన్స్ని చాలా సింప్లిఫై చేశారు అనమాట. ఓకేనా. సో దాన్ని ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకునే విధంగా వాళ్ళు చాలా సింప్లిఫై చేశారు. యాక్చువల్గా సో నేచర్ని చాలా టూ కాంప్లెక్స్, దాన్ని అంత ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోలేం. ఓకేనా. సో దానికోసం మోడల్స్ని క్రియేట్ చేశారు సైంటిస్ట్. ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే వై సైన్స్ యూజెస్ ప్రిసైజ్ లాంగ్వేజ్ అండ్ సింబల్స్ అండ్ యూనిట్స్. ఓకేనా. సో మనకి సో ఈ సైన్స్లో సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి సమ్ స్పెసిఫిక్ డెఫినేషన్ ఉంటుంది, మీనింగ్ ఉంటుంది. సో దానికి యూనిట్స్ కూడా ఉంటాయి, సింబల్స్ కూడా ఉంటాయి. ఓకేనా. సో ఎందుకంటే సో ఈ సింబల్స్ ఈ మీనింగ్స్ ఎంటైర్ వరల్డ్ ఎక్కడ పోయినా కానీ సేమ్ మీనింగ్ ఇవ్వాలి, సేమ్ డెఫినేషన్ ఇవ్వాలి. సో సేమ్ యూనిట్స్ యూజ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఎందుకంటే అప్పుడు సో కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు అనమాట. ఓకేనా. సో లేకుంటే క్యాలిక్యులేషన్ అనేది మిస్ మ్యాచ్ అవుతాయి. సో రాంగ్ క్యాలిక్యులేషన్ వేస్తే సో రియల్ లైఫ్ చాలా డ్యామేజ్ చేస్తాయి. దట్స్ వై దే ఆర్ గోయింగ్ టు యూస్ సమ్ సో ప్రిసైజ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. సింబల్స్ యూనిట్స్ ఎంటైర్ ది వర్డ్ సేమ్ ఉండాలి. ఓకే. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ది లా అంటే ఏంటి, థియరీ అంటే ఏంటి, ప్రిన్సిపల్ అంటే ఏంటి. ఓకేనా. సో ఎంటైర్ సైన్స్లో మనకి ఇవి చాలా రిపీట్ అయితేనే ఉంటాయి. బేస్డ్ ఆన్ దిస్ బేస్ చేసుకొని మనకి సో ఎంటైర్ చాప్టర్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఉంటాయి. ఓకేనా. సో దాంట్లో మనకి 3 లాస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ లా. సో లా అంటే ఏంటి. ఓకేనా. సో నెక్స్ట్ థియరీ అంటుంటారు. థియరీ అంటే అటామిక్ థియరీ. ఓకేనా. సేమ్ ఉంటాయి. ఓకేనా. సో డార్విన్ థియరీ ఉంటుంది, అటామిక్ థియరీ అంటే ఫస్ట్ థింగ్ థియరీ అంటే ఏంటి. ఓకేనా. సో దీని యొక్క డెఫినేషన్ చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ అంటే ఏంటి కూడా చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా. సో హౌ సైన్స్ మేక్ ప్రిడిక్షన్స్ అండ్ అడ్మిట్స్ విట్ ఇస్ రాంగ్. ఓకేనా. సో దీని గురించి కూడా చాలా ఈ కాన్సెప్ట్ గురించి చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేస్తున్నాం. ఓకేనా. సో బేస్డ్ అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్, పాస్ట్ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని మనము ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ర్యాండమ్గా ప్రిడిక్ట్ చేయము. సో పాస్ట్ ఎక్స్పీరియన్స్, పాస్ట్ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని ప్రిడిక్ట్ చేస్తాం. ఓకేనా. సో ఆ ప్రిడిక్షన్లో మనకి రాంగ్గా ప్రిడిక్ట్ చేసినా కానీ సో దాన్ని ఎలా ఫిగర్ అవుట్ చేస్తాం, ఎలా ఫిక్స్ చేస్తాం, ఆ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకొని నెక్స్ట్ డిఫరెంట్ వ్యూలో దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాం, ఫిక్స్ చేస్తాం అనమాట. ఓకేనా. సో బై ఎస్టిమేషన్ ఈజ్ రియల్ సైంటిఫిక్ స్కిల్. ఓకేనా. సో ఎస్టిమేట్ చేయాలంటే మనం బ్లైండ్గా ఎస్టిమేట్ చేయం. ఓకేనా. సో మనకి పాస్ట్ బ్యాక్ అంటే లైక్ పాస్ట్ ప్యాటర్న్స్ కానీ పాస్ట్ ఎవిడెన్స్ ఉంటే సో దాన్ని బేస్ చేసుకుని మనం ఎస్టిమేట్ చేస్తాం అనమాట. ఓకే ఫైన్. సో ఇక్కడ మనము మోడల్ అంటున్నాం కదా. సో మోడల్ అంటే ఏంటి బేసిక్గా, వాట్ ఈస్ ద మోడల్. సో మోడల్ ఏంటంటే ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు ద రియల్ వరల్డ్ ఈస్ టూ కాంప్లెక్స్ టు స్టడీ కంప్లీట్లీ. ఓకేనా. సో కంప్లీట్గా చదవాలంటే నేచర్ అనేది చాలా కాంప్లెక్స్ అనమాట. ఓకేనా. సో దానికోసం సైన్స్ అనేది మోడల్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో వాట్ ఈస్ మోడల్ అంటే సో మోడల్ ఈజ్ ఎ సింప్లిఫైడ్ వర్షన్స్ ఆఫ్ రియల్ సిస్టమ్స్ అనమాట. ఓకేనా. సో అంటే ఏంటంటే బేసిక్గా మనకి ఏదైనా దీని గురించి సమ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఎగ్జాంపుల్స్తో మనకి మోడల్ అంటే చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా. సో జస్ట్ మీరు వినండి అంతే, లిజన్ చేయండి. ఓకేనా. సో కాన్షియస్లీ వినండి. ఓకేనా. అంటే ఫోకస్ వినండి. ఓకే. మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎండ్ ఆఫ్ ది వీడియోలో. సో మోడల్ అంటే ఏంటో మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే ఫ్రమ్. సో అంటే ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ ఏం చేస్తుందంటే సో సమ్ థింగ్స్ని ఇగ్నోర్ చేస్తుంది అనమాట. ఇగ్నోర్ చేసి సో ఏదైతే మనకు అవసరమో దాని గురించి స్టడీ చేస్తుంది అనమాట. దాన్ని మనం మోడల్ అంటాం. ఓకే. సి ఏ మోడల్ కీప్స్ ఓన్లీ వాట్ మ్యాటర్స్. మనకి ఏది అవసరమో దాన్ని అంటే ఉంచుకుంటాం. ఓకేనా. సో బెస్ట్ రిమైనింగ్ థింగ్స్ని మనము అంటే ఇగ్నోర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్పెసిఫిక్ క్వశ్చన్ సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి అనమాట. డిఫరెంట్ థింగ్స్ అన్ని క్వశ్చన్స్లో ఇచ్చేసి ఉంటారు. బట్ అవన్నీ మనకు అవసరం లేదు. ఓకేనా. సో దాని నుంచి మేము ఫోకస్ చేయం. ఆ క్వశ్చన్ ఆన్సర్ కావాలంటే సో దాంట్లో ఇచ్చిన ఏ థింగ్ మీద మేము ఫోకస్ చేయాలి, ఏ ఏ ఏ ఏ ఏమంటాం ఏమంటామంటే ఏ వాల్యూస్ మీద ఫోకస్ చేయాలి. ఓకేనా. సో మనకి ఆన్సర్ రావాలంటే. ఓకేనా. సో దట్స్ కాల్డ్ ది మోడల్ అనమాట. ఓకేనా. సో ఏ సింప్లిఫైడ్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ఈ రియల్ సిస్టమ్ ఫోకసింగ్ ఆన్ వాట్స్ ఇంపార్టెంట్. మనకి ఏది ఇంపార్టెంట్ అయితే దాని మీద ఫోకస్ చేసి మనకు ఆన్సర్ కావాలంటే సో ఈ స్పెసిఫిక్ ఆన్సర్ని ఫిగర్ అవుట్ చేయాలి. ఈ స్పెసిఫిక్ ఆన్సర్ని ఫిగర్ అవుట్ చేయాలంటే నాకు ఈ వాల్యూస్ కావాలంటే సో రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ ఏ వాల్యూస్ ఉన్నా నాకు అది అవసరం లేదు, దాన్ని ఇగ్నోర్ చేయాలి. ఓకేనా. సో దాన్ని మనం ఏమంటామంటే మోడల్ ఉంటాం. ఓకే. సో దానికి ఒక
మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. ఓకేనా. సో, లైక్ మనకి ఈ సైన్స్‌లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ కేటగరీస్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా. సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఉంటది, కెమిస్ట్రీ ఉంటది, నెక్స్ట్ బయాలజీ ఉంటది, ఎర్త్ సైన్స్ ఉంటది. ఓకే. సో, బట్ ఈ ఎంటైర్ సబ్జెక్ట్‌లో స్పెసిఫిక్ సబ్జెక్ట్ లైక్ ఫిజిక్స్‌కి దానికి సంబంధించిన మోడల్స్ ఉంటాయి. ఓన్లీ ఫిజిక్స్ సబ్జెక్ట్‌కి సంబంధించిన మోడల్స్ ఉంటాయి. దాని రిలేటివ్ మోడల్స్ కొన్ని ఉంటాయి. ఓకేనా. సో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ మూవీ కార్ ట్రీటెడ్ యాస్ ఎ సింగిల్ పాయింట్. ఓకేనా. సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగిల్ పాయింట్ అంటే సో, దీన్ని ఏమని ట్రీట్ చేస్తామంటే ఇట్ ఈస్ లైక్ ఏ సో, మూవింగ్ కార్ అంటాం దీన్ని. ఒకవేళ సో, దీనికి మళ్ళీ ఇక డైరెక్షన్ యాడ్ చేస్తామన్నమాట. యారో యాడ్ చేసినామంటే సో, మూవీ కార్ ఈ డైరెక్షన్‌లో మూవ్ అయితుందని మనము అంటే ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నామన్నమాట. ఇదొక మోడల్. ఓకేనా. సో, దీన్ని మనం చాలా సింపుల్‌గా రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా. సో, ఇక్కడ మళ్ళీ సో, కార్డ్‌ని డ్రా చేసి ఇవన్నీ కాకుండా చాలా సింపుల్ పైన రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా. సో, నెక్స్ట్ కెమిస్ట్రీలో కూడా మనకి ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకేనా. సో, అవి ఎంటైర్ చాప్టర్‌లో నేర్చుకుంటాం. ఓకేనా. సో, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ దాని యొక్క రియల్ స్ట్రక్చర్ మనం చూసింటాం. ఓకేనా. చూసినా చాలా అండర్‌స్టాండ్ చేసుకోలేం. చాలా కాంప్లెక్స్ పనులే. ఓకేనా. సో, దానికోసం సో, సైంటిస్ట్‌లు ఏం చేశారంటే సింపుల్‌గా ఓకేనా. సో, ఒక స్పియర్ ఓకేనా. డ్రా ఏ స్పియర్ అండ్ బాండ్స్ ఓకేనా. సో, బాండ్స్‌ని ఒక స్టిక్స్‌తో రిప్రజెంట్ చేశారనమాట. ఓకేనా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్2ఓ ఉంది కదా. సో, హెచ్2ఓని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే సో, హెచ్ సో, ఈ యొక్క స్పియరు, నెక్స్ట్ ఓ ఒక స్పియరు, నెక్స్ట్ వచ్చి హెచ్ ఒక స్పియర్ అన్నమాట. ఓకేనా. సో, ఇవి స్టిక్స్ అనమాట. ఇది ఒక బాండ్. ఓకేనా. సో, ఇది ఒక బాండ్. ఓకేనా. సో, ఇది రిప్రజెంట్ చేశారు. ఓకేనా. సో, రియల్ స్ట్రక్చర్ ఇలా ఉంటది, ఇలా ఉండదనమాట. చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటది. ఓకేనా. సో, ఇలా రిప్రజెంట్ చేశారు. ఓకే. సో, నెక్స్ట్ బయాలజీ. బయాలజీలో కూడా సెల్స్ ఉంటాయి. ఓకేనా. సో, యాక్చువల్‌గా మనం రియల్ సెల్స్‌ని చూస్తే అంత ఈజీగా అంత అండర్‌స్టాండ్ చేసుకోలేం. అంత ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోలేం. ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్ 3 మోడల్‌లో చూసామంటే. ఓకేనా. సో, బట్ దాన్ని ఎలా రిప్రజెంట్ చేశారంటే సింపుల్ డయాగ్రామ్. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ సెల్. ఓకేనా. సో, ఇక్కడ మనకి న్యూక్లియస్ ఉంటది. ఓకేనా. సో, దిస్ ఇస్ న్యూక్లియస్. ఓకేనా. సో, ఇక్కడ మనకి సో, మైటోకాండ్రియా ఉంటది. ఓకేనా. చాలా ఏవైతే ఇంపార్టెంట్ ఆర్గానెల్స్ ఉంటాయో దాన్ని ఓన్లీ లేబుల్ చేస్తాం. ఓకేనా. సో, ఇంపార్టెంట్ ఆర్గానెల్స్ మాత్రమే మనం సెల్స్‌లో లేబుల్ చేసి డయాగ్రామ్ గీస్తామనమాట. ఓకేనా. అంత సింపుల్‌గా మనము సెల్స్‌ని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. సో, నెక్స్ట్ ఎర్త్ సైన్స్. ఎర్త్ సైన్స్ తీసుకుంటే సో, ఎర్త్‌ని ఒక స్మూత్ లేయర్డ్ సర్ఫేస్‌గా ట్రీట్ చేస్తామనమాట. రియాలిటీ ఎర్త్ చాలా మౌంటైన్స్ ఉంటాయి. ఓకేనా. సో, వాటర్ ఇవన్నీ ఉంటాయి. బట్ మనం ఎర్త్‌ని డ్రా చేసేటప్పుడు ఎంత సింపుల్‌గా డ్రా చేస్తామంటే జస్ట్ ఒక స్పియర్‌ని డ్రా చేస్తామనమాట. ఓకేనా. సో, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఓకేనా. సో, ఎర్త్ అని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. సో, దీన్ని మనం ఏమంటామంటే మోడల్ అంటాం. ఓకే. సో, మోడల్ అంటే ఏంటి? బేసిక్‌గా సో, అన్నెసెసరీ థింగ్స్‌ని రిమూవ్ చేసేసి ఏవైతే మనము ఆన్సర్‌ని కావాల్సిన ఓన్లీ ఆ వాల్యూస్ మాత్రం మనము దాన్ని బేస్ చేసుకొని మాత్రం క్యాలిక్యులేట్ చేస్తాం. రిమైనింగ్ థింగ్స్‌ని మనము రిమూవ్ చేస్తాం. ఇగ్నోర్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఆన్ పర్పస్ ఇగ్నోర్ చేస్తాం. ఓకే. సో, ఓకే ఫైన్. సో, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మనము సో, 2 ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఆన్ పర్పస్ ఇగ్నోర్ చేస్తామన్నారు. సో, అన్నెసెసరీ థింగ్స్‌ని. సో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ. ఓకేనా. సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాలింగ్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో, ఏదైనా ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ మనకి సో, కిందకి ఫాల్ అవుతుందండి ఎర్త్ పైకి. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి సో, ఇక్కడ మేజర్ కాజ్ చేసేది ఏంటంటే ఈ ఫాల్‌కి గ్రావిటేషన్ అనమాట. ఓకేనా. సో, గ్రావిటేషన్ ఫోర్స్ ఇక్కడ కాజ్ చేస్తది. ఓకేనా. సో, బట్ ఈ ప్రాసెస్‌లో మనకి ఎయిర్ ఉంటది. ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటది. ఓకేనా. సో, ఎయిర్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటది. ఓకేనా. సో, దట్స్ మనం ఏం చేస్తామంటే సో, ఎయిర్ రెసిస్టెన్స్‌ని ఇగ్నోర్ చేసి ఓన్లీ గ్రావిటీ మీద ఫోకస్ చేస్తాం. ఓకేనా. అర్థమైందా? సో, ఎయిర్ రెసిస్టెన్స్‌ని మనం టోటల్లీ ఇగ్నోర్ చేస్తాం. ఓకేనా. సో, గ్రావిటీ మీద ఫోకస్ చేస్తాం. ఎందుకంటే మెయిన్ ఫాస్ట్ చేసేది గ్రావిటీనే కాబట్టి. ఓకే. ఫైన్. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అంటే స్టడీ ది హార్ట్. ఓకేనా. సో, మనం హార్ట్‌ని స్టడీ చేసే ప్రాసెస్‌లో సో, హార్ట్ అనేది మల్టిపుల్ సెల్స్ ఇండివిడ్యువల్ సెల్స్ ఉంటాయి హార్ట్ ఆర్గాన్. ఓకేనా. సో, ఈ హార్ట్ ఆర్గాన్ తీసుకుంటే సో, దీంట్లో మనకి సో, ఇలా ఉంటది షేపు. ఓకేనా. సో, ఇలా షేప్ ఉండి సో, ఇలా ఉంటదనుకోండి. సింపుల్‌గా లేబుల్ చేద్దాం. ఓకేనా. సో, దీంట్లో మిలియన్స్, ట్రిలియన్స్‌లో ఉంటాయి ఆ సెల్స్ అనమాట. బిలియన్స్‌లో సెల్స్ ఉంటాయి. ఓకేనా. సో, బట్ మనం సింపుల్‌గా హార్ట్‌ని ఏం రిప్రజెంట్ చేస్తాం? సో, హార్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ మెయిన్ ఆర్గన్ విచ్ పంప్స్ ద బ్లడ్. ఓకేనా. సో, పంపింగ్ బ్లడ్. సో, దీన్ని ఇలాగ ట్రీట్ చేస్తారనమాట. ఓకేనా. సో, పంపింగ్ బ్లడ్ అనే ట్రీట్ చేస్తాం. ఓకేనా. సింపుల్. ఓకేనా. సో, అంతేగాని సో, ఈచ్ అండ్ ఎవ్రీ హార్ట్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ స్ట్రక్చర్ ఎలాగుంది, దాని ఫంక్షన్ ఎలాగుంది, దాని కలర్ ఎలాగుంది, దాని వెయిట్ ఎలాగుంది, సైజ్ ఎలాగుంది అవన్నీ మనం చూడమనమాట. ఓకేనా. సో, వన్ అండ్ ఓన్లీ ఫంక్షన్ హార్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద పంపింగ్ బ్లడ్. ఓకే. సో, అంటే మన బాడీ పార్ట్స్‌లో మన ఎంటైర్ బాడీలో ఉన్న పార్ట్స్‌కి బ్లడ్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంది. అని మనం సో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం అంతే. రిమైనింగ్ థింగ్స్ ఇగ్నోర్ చేస్తున్నాం. ఓకే. ఫైన్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా. సో, ఒక రియల్ వరల్డ్ ఓకేనా. సో, క్రికెట్ షాట్ ఎగ్జాంపుల్. ఓకేనా. సో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరే గాని ఒక 6 కొట్టాలనుకున్నప్పుడు మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే సో, 2 థింగ్స్ అనమాట. ఓకేనా. సో, ఫస్ట్ వచ్చి మాస్ ఆఫ్ ది బాల్. ఆ బాల్ యొక్క మాస్ ఎంతుంది. అంటే దాన్ని బేస్ చేస్తేనే మీరు ఎంత ఫోర్స్‌తో కొట్టాలని డిసైడ్ అయితది. ఓకేనా. సో, మాస్ అనేది లూజ్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఫోర్స్ కొట్టినా మీకు ఎయిర్ అనేది అంత ఎయిర్‌కి అంతకపోతదనమాట. ఓకేనా. సో, దట్స్ వై నెక్స్ట్ థింగ్ వచ్చి స్పీడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్
ఓకేనా. సో అది ఎంత స్పీడ్‌లో వస్తది. సో ఏ స్పీడ్‌లో హిట్‌గా అంటే ఏ డైరెక్షన్‌లో హిట్ చేయాలి. ఈ 2 థింగ్స్ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో 3 థింగ్స్. వన్ ఈస్ మాస్. సో మాస్ ఆఫ్ ది బాల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ది బాల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ ది బాల్ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇవి మీకు ఇంపార్టెంట్. అంతేగాని సో నెక్స్ట్ మీకు రిమైనింగ్ థింగ్స్ ఉంటాయి కదా. సో ఆ బాల్ యొక్క బ్రాండ్ ఏంటి? ఆ బాల్ యొక్క బ్రాండ్. సో బాల్ బ్రాండ్ గాని, సో బాల్ యొక్క సో కలర్ గాని, సో ఆ బాల్ స్టిచెస్ ఉంటాయి కదా, ఇలా బైండ్ చేస్తారు. ఇవన్నీ మనకి అన్నెసరీ థింగ్స్ అనమాట. దీన్ని మనం ఇగ్నోర్ చేసేది. ఓకేనా. సో మనం ఫిక్స్ కొట్టాలంటే దీని మీద ఫోకస్ చేయాలన్నమాట. ఓకే. సేమ్ అలాగే సో స్టడింగ్ ది హార్ట్. ఇది ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు మనం ఇండివిజువల్ సెల్స్ మీద ఫోకస్ చేయము. సో హార్ట్ అంటే మనం ఇట్ ఇస్ సీ యాజ్ ఏ పంపింగ్ సిస్టమ్. అది మనం రిఫర్ చేస్తాం అంటే దాన్ని. ఓకేనా. సో ఓకే ఫైన్. సో దిస్ చాయిసెస్ ఆర్ మేడ్. ఓకేనా. సో ఇగ్నోర్ చేస్తున్నాం కదా. సో ఇగ్నోర్ చేస్తుంది బై మిస్టేక్ మనం ఇగ్నోర్ చేయాలి. ఓకేనా. సో బై పర్పస్ అంటే ఆన్ పర్పస్తో మనము దాన్ని ఇగ్నోర్ చేస్తాం అనమాట. ఓకేనా. సో నాట్ బై మిస్టేక్ పర్పస్ఫుల్గానే దాన్ని ఆ స్మాల్ స్మాల్ థింగ్స్ మనం ఇగ్నోర్ చేస్తున్నాం. ఎందుకంటే సో మన క్యాల్కులేషన్ని సింప్లిఫై చేయడానికి దాన్ని ఇగ్నోర్ చేస్తాం అనమాట. ఓకే ఫైన్. సి చెప్పాను కదా ఇప్పుడు మనకి సో ప్రిసైజ్ లాంగ్వేజ్ ఉంటుంది సైన్స్‌లో. బేస్ ఆఫ్ దట్ లాంగ్వేజ్ మనం దాన్ని అండర్‌స్టాండ్ చేసుకుంటాం. నాట్ ఓన్లీ హియర్. ఓకేనా. సో మనం ఎంటైర్ వరల్డ్‌లో ఎక్కడికెళ్ళినా గాని సేమ్ డెఫినిషన్ ఉండాలి. సేమ్ యూనిట్స్ యూజ్ చేయాలి. సో ఎందుకంటే అప్పుడు మాత్రం మనకి క్యాలిక్యులేషన్ చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఓకేనా. సో లేకుంటే సో కన్‌ఫ్యూజ్ అయిపోతారు. క్యాలిక్యులేషన్ మిస్ మ్యాచ్ అయిపోతాయి. అంటే ఇక్కడ చాలా ఎర్రర్ జరగొచ్చనమాట. ఓకేనా. సో దట్స్ ఓకేనా. ఇక్కడ మనకి డైలీ లాంగ్వేజ్‌లో మనం దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ వి ఆర్ యూజింగ్ లైక్ ఫోర్స్ అని, వర్క్ అని, సెల్ అని, రియాక్షన్ అని ఓకేనా యూజ్ చేస్తుంటాం అనమాట. వర్క్ అంటే ఏమంటామంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అవర్స్ స్టడీ చేశా అంటే అది వర్క్‌గా ట్రీట్ చేస్తాం. ఓకేనా. సో 2 అవర్స్ నేను వాకింగ్ చేశా అంటే వర్క్ ట్రీట్ చేస్తాం. 2 అవర్స్ నేను రన్నింగ్ చేస్తుంటే వర్క్ ట్రీట్ చేస్తాం. ఓకేనా. సో బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్‌కి ఫోర్స్ అంటే ఏదైనా ప్రెషర్ ఫీల్ అయినప్పుడు, స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఎంత ఫోర్స్ ఉందట నాకి అన్నట్లు అనుకుంటాం. ఓకేనా. సో సెల్ అంటే ఏంటి? సెల్ కూడా డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి డైలీ లైఫ్. ఓకేనా. సెల్ అంటే మొబైల్ ఫోన్‌ని సెల్ అంటాము. ఓకేనా. సో రిమోట్స్ ఏసేదాన్ని సెల్ అంటాము. ఓకేనా. సో బట్ ఈ ఎంటైర్ థింగ్స్ ఈ వర్డ్స్‌కి మనకి సెన్స్‌తో సైంటిఫిక్ మీనింగ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. సో దాన్ని ఎలాగంటే అలా యూజ్ చేసేకుండా సైంటిఫిక్ మీనింగ్స్ ఉంటాయి. ఓకేనా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే లెట్స్ ఇమాజిన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియన్‌లో ఉన్నా. ఓకేనా. సో ఇండియన్ సైంటిస్ట్ ఉన్నారు. జర్మన్ సైంటిస్ట్ ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కమ్యూనికేట్ చేసుకోవాలంటే వీళ్ళు యూజ్ చేసే వర్డ్స్ యొక్క మీనింగ్స్ ఇద్దరికి తెలిసి ఉండాలి. ఓకేనా. సో అప్పుడే వాళ్ళు దాన్ని ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకుంటారు. ఓకేనా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మనము కేజెస్ యూజ్ చేసి మన ఇండియాలో ఫోర్స్‌కి అని ఒక డెఫినిషన్ ఉండి వాళ్ళ జర్మనీలో ఫోర్స్‌కి ఒక డెఫినిషన్ ఉంటే సో మిస్ మ్యాచ్ అయితాయన్నమాట. అండర్‌స్టాండింగ్ మిస్ మ్యాచ్ అయినప్పుడు సో ఎక్స్‌పెరిమెంట్ కూడా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారు. ఓకేనా. సో దట్స్ వై స్టాండర్డ్ చేశారన్నమాట. ఎవ్రీ వరల్డ్‌లో ఎవ్రీ ప్లేస్. ఓకేనా. సో ఈ వర్డ్‌కి ఈ డెఫినిషన్ ఉండాలి. ఓకేనా. సో ఈ వర్డ్‌కి ఈ డెఫినిషన్‌కి ఈ మీనింగ్ ఉండాలి. దీనికి ఈ యూనిట్ యూజ్ చేయాలి అనేది సో ప్రిసైజ్ లాంగ్వేజ్ క్రియేట్ చేశారన్నమాట. ఓకేనా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీస్ ఆర్ నోన్ యాస్ ది సింబల్స్ అనమాట. ఓకేనా. సో క్వాంటిటీస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాస్ అనేది ఒక క్వాంటిటీ. సో వెలాసిటీ ఒక క్వాంటిటీ. ఫోర్స్, కరెంట్ ఇవి క్వాంటిటీస్ అనమాట. దీనికి ఏం చేస్తారంటే సింబల్స్ ఇచ్చారనమాట. లైక్ సో మాస్‌ని మనం ఎంతో రిప్రజెంట్ చేస్తాం. వెలాసిటీని వీతో రిప్రజెంట్ చేస్తాం. సో ఫోర్స్‌ని ఎఫ్‌తో రిప్రజెంట్ చేస్తాం. కరెంట్‌ని ఐతో రిప్రజెంట్ చేస్తాం. ఎవ్రీవేర్ అరౌండ్ ద వరల్డ్ మీరు ఎక్కడ వెళ్ళినా కానీ సో ఎం అంటే ఏంటి? మాసే. ఐ అంటే ఏంటి? కరెంటే. వి అంటే ఏంటి? వెలాసిటీ. ఎఫ్ అంటే ఏంటి? ఫోర్స్ అనమాట. ఓకేనా. సో ఈచ్ సింబల్ ఈజ్ లింక్డ్ టు ఎ డిఫరెంట్ యూనిట్. ఓకేనా. సో ఒక యూనిట్ ఉంటుంది. దాన్ని కూడా మనం యూనిట్స్ కూడా డిఫైన్ చేశాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము సో కేజీ అంటున్నామంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద మాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా. లేదు వీఆర్ డిస్కసింగ్ అబౌట్ న్యూటన్ అనే యూనిట్ వచ్చిందంటే ఇక్కడ ఫోర్స్. ఓకేనా. సో అది ఇక్కడ చెప్తాను. ఈచ్ సింబల్ ఓకేనా. సో ఈచ్ సింబల్ ఈజ్ లింక్డ్ టు డిఫరెంట్ యూనిట్. ఓకేనా. సో ఎం అంటే ఏంటంటే సో కేజీ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఎఫ్ అంటే ఏంటంటే సో న్యూటన్ అనమాట. నెక్స్ట్ వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అంటే ఏంటంటే యాంపియర్స్ అన్నమాట. ఓకేనా. సో లైక్ దిస్ మనకి ప్రతి ఒక్క సో ఈ సింబల్‌కి ఒక డిఫైన్డ్ యూనిట్ ఉంటది. ఓకే. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తే కిలోగ్రామ్స్ ఉంటాయి కదా. సో కిలోగ్రామ్స్ అంటే ఏంటి? మాస్ అనేది యూనిట్ అనమాట. ఓకేనా. సో దీని గురించి కూడా చాలా క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేస్తున్నాం. ఓకేనా. సో కిలోగ్రామ్స్ అనేది యూనిట్స్ అనమాట. ఇది ఎందుకంటే దీన్ని మెజర్ చేయడానికి చాలా సింప్లిఫైడ్‌గా దానికోసం యూనిట్స్ అనేది డిస్కవర్ చేశారనమాట. ఓకే. అంటే సింపుల్ మనమే షాప్‌లోకి పోయాం. గ్రోసరీ షాప్‌లోకి పోయాం. ఓకేనా. సో మనకి టమాటోస్ కావాలి. ఓకేనా. సో మనం 2 టమాటోస్ 3 టమాటోస్ 5 టమాటోస్ అని అడగలేమనమాట. ఓకేనా. సో వి ఆస్క్ లైక్ దట్ మనకి 5 కేజెస్ కావాలి. ఓకేనా. సో 5 కేజెస్ టమాటోస్ అన్నప్పుడు సో మనం ఎక్కడ తీసుకున్నా కానీ అరౌండ్ ద వరల్డ్ ఎక్కడ తీసుకున్నా కానీ సేమ్ క్వాంటిటీ టమాటోస్ అనమాట. ఓకేనా. సో ఎలా అంటే ఇండియాలో ఎక్కువ టమాటోస్ ఇచ్చేసి చైనాలో తక్కువ అలా ఉండకూడదు. అరౌండ్ ద వరల్డ్ ఎక్కడున్నా కానీ సో కేజీ అంటే సేమ్ క్వాంటిటీనే అనమాట. ఓకేనా.
సో లైక్ దట్ ఓకేనా. సో మీటర్స్ ఉంటుంది ఓకేనా. సో టైంకి సెకండ్స్ ఉంటాయి ఓకేనా. సో దిస్ ఆర్ కాల్ ది యూనిట్స్ అంటాం ఓకేనా. సో టైంలో మనం మెజర్ చేయాలంటే సెకండ్స్లోనే మెజర్ చేస్తాం అనమాట ఓకేనా. సో లైక్ దట్ ఓకేనా. సో డిస్టెన్స్ని మెజర్ చేయాలంటే మనము సో మీటర్స్లోనే మెజర్ చేస్తాం ఓకేనా. సో దీన్ని మనం ఏమంటామంటే యూనిట్స్ అంటాం ఓకేనా. సో దీన్ని మెజర్మెంట్ని చాలా సింప్లిఫై చేసేకి సో ఈ యూనిట్స్ డిస్కౌంట్ చేస్తాం అనమాట. ఓకే ఫైన్. సో ఎవ్రీవేర్ యూనిట్స్ లైక్ కిలోగ్రామ్స్ కానీ మీటర్ కానీ సో మస్ట్ మీన్ ద సేమ్ థింగ్ ఎవ్రీవేర్ అరౌండ్ ఎక్కడ వెళ్ళినా కానీ సేమ్ ఉండాలన్నమాట ఓకేనా. సో దానికోసం ఎస్ఐ యూనిట్ ఉంటుంది అన్నమాట ఓకేనా. సో ఎస్ఐ యూనిట్ అంటే ఏంటంటే స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అనమాట ఓకేనా. సో అలో ఫేర్ కంపారిజన్ ఆఫ్ రిజల్ట్ అక్రాస్ ద వరల్డ్ ఓకేనా. సో మీ వరల్డ్లో ఎక్కడ వెళ్ళినా కానీ సేమ్ క్వాంటిటీ ఉండాలి, సేమ్ వెయిట్ ఉండాలి అనమాట ఓకేనా. సో దస్ కవి ఎస్ఐ యూనిట్ అంటాం ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరిగిందంటే బికాస్ ఆఫ్ దిస్ మిస్అండర్స్టాండింగ్ ఓకేనా. సో ఇక్కడ ఏం జరిగిందంటే సో కెనడాలో ఓకేనా. సో కెనడాలో 1993లో ఏం జరిగిందంటే సో మిస్కాలిక్యులేషన్ జరిగాయంట ఓకేనా. ఎందుకు మిస్కాలిక్యులేషన్ జరిగాయంటే బికాస్ ఆఫ్ యూజింగ్ సో యూజింగ్ డిఫరెంట్ యూనిట్స్ యూజ్ చేయడం వల్ల మనకి మిస్కాలిక్యులేషన్ జరిగి ఎంటైర్ ఫ్లైటే సో కొలాప్స్ అయ్యేది ఓకేనా. సో ఎలా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో బేసికల్గా కేజీస్ యూజ్ చేస్తాను అనమాట అక్కడ యూజ్ చేసిన కేజీస్ ఓకేనా. సో బట్ ఎల్బి అంటే పౌండ్స్ని ఎల్బి అంటాం. సో పౌండ్స్ని మనం ఏమంటామంటే ఎల్బి అంటాం. సో ఇప్పుడు మన ఇండియాలో సో ఎలాగైతే కేజీస్ యూజ్ చేస్తామో అక్కడ పౌండ్స్ యూజ్ చేస్తాం యూఎస్ఏలో యూకేలో ఓకేనా. సో యాక్చువల్గా ఆ ఫ్లైట్కి చెప్పాను కదా. సో ఆ ఫ్లైట్కి కావాల్సిన పెట్రోల్ వచ్చి సో 28,000 లీటర్స్ కావాలన్నమాట. 28,000 లీటర్స్ కావాలి. బట్ యూసింగ్ రాంగ్ యూనిట్స్ వాళ్ళు ఎంత ఫిల్ చేస్తారంటే ఓన్లీ 30,000 లీటర్స్ మాత్రమే ఫిల్ చేస్తారు ఓకేనా. సో ఇదేమైందంటే సో హాఫ్ వేలోనే కంప్లీట్ అయిపోయింది ఓకేనా. సో బట్ ఎలాగో వాళ్ళు సేఫ్గా కిందకి ల్యాండ్ అయిపోయారు ఓకేనా. సో ఏ డ్యామేజ్ లేకుండా సో అలా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట ఓకేనా. దట్స్ వై యూనిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. సో ఎందుకంటే పౌండ్స్ కేజెస్ 2 యూనిట్స్ ఆర్ సేఫ్ వెయిట్కి యూజ్ చేస్తాం. బట్ స్టాండర్డ్ వేలో మనం కేజెస్ యూజ్ చేస్తాం ఓకేనా. సో లోపల వాళ్ళు ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు సంబంధంలో. బట్ స్టాండర్డ్గా మనము కేజెస్ యూజ్ చేస్తాం ఓకే ఫ్రమ్. సో యూజింగ్ వన్ స్టాండర్డ్ సిస్టమ్ అవాయిడ్స్ కాస్ట్లీ కన్వర్షన్ ఎర్రర్స్ అనమాట ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్ మనకి ఈ యూనిట్స్ అనేది ఓకే. సో మీరు ఎగ్జామ్స్లో కూడా సో యూనిట్స్ అనేది డెఫినెట్గా రాయండి. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వస్తే సో యూనిట్స్ అనేది మెన్షన్ చేయండి ఓకేనా. సో ఎందుకంటే దాన్ని కూడా సమ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ని వాళ్ళు సో కేటగిరైజ్ చేస్తుంటారు ఓకే ఫైన్. సో నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఓకేనా. సో మనకి ఫిజిక్స్లో కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే సో ఎంటైర్ సైన్స్ని మనము ఏదానికైనా స్పెస్ క్రియేట్ చేయాలంటే విత్ మ్యాథమెటికల్ ఈక్వేషన్తోనే దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటాం ఓకేనా. సో ఈ యొక్క స్పెసిఫిక్ థింగ్ దీనికి ఎలా రిలేట్ అయింది ఓకేనా. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 థింగ్స్ ఉన్నాయన్నమాట. సో డిస్టెన్స్ ఉంది, టైం ఉంది, వెలాసిటీ ఉంది ఓకేనా. సో మనకి ఈ 3 థింగ్స్ ఎలా రిలేట్ అయ్యాయి అంటే విత్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ చాలా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట ఓకే. సో మనం ఆల్రెడీ ఉన్నాం ఓకేనా. సో స్పీడ్ అంటే ఏంటి, సో స్పీడ్ అంటే ఏంటంటే డిస్టెన్స్ బై టైం ఓకేనా. సో ఇలా రిలేట్ అయింది అనమాట. దీన్ని సింపుల్గా సో మ్యాథమెటిక్స్ సెంటెన్స్ సింపుల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. ది స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని ఓకేనా. సో ఇప్పుడు దీన్ని చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిస్టెన్స్ మీద 50 మీటర్స్ ఇచ్చాడు, టైం వచ్చి 10 సెకండ్స్ ఇచ్చినప్పుడు సో స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు యూజింగ్ దిస్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ యూజ్ చేసుకున్న స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు లైక్ సింపుల్. సో దీంట్లో డిస్టెన్స్ ఎంత 50, టైం ఎంత 10 పోతే 5 ఎనిమిది మీటర్ పర్ సెకండ్ అనమాట. ఇది స్పీడ్ని క్యారీ చేయొచ్చు అంటే రిలేషన్ చూడండి ఇక్కడ. సో స్పీడ్ ఇంక్రీజ్ కావాలంటే మనకి టైం తక్కువ ఉంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, టైం ఎక్కువైతే స్పీడ్ డిక్రీజ్ అవుతుంది ఓకేనా. ఇలాంటి రిలేషన్స్ కానీ ఇవన్నీ మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్తో చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఓకే ఫైన్. సో అండ్ అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ సో ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్ని ఎక్కడంటే అక్కడ యూజ్ చేయకూడదు అంటే మెమరైజ్ చేసుకొని ఇక్కడ అని యూజ్ చేయకూడదు అనమాట ఓకేనా. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సిచ్యువేషన్ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని సో దానికి ఏ ఈక్వేషన్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందో సో ఆ ఈక్వేషన్ బేస్డ్ ఆన్ అక్కడ ఇచ్చిన వాల్యూస్ని బేస్ చేస్తే మనము ఆ ఈక్వేషన్ యూజ్ చేయాలి. సో బేస్డ్ ఆన్ దట్ ఈక్వేషన్ మనము క్యాలిక్యులేట్ చేయాలి. అంతకని ఈచ్ అండ్ ఎవరీ ఈక్వేషన్ అక్కడ యూజ్ చేయాలి అనమాట ఓకే. ఓకే సో ఇప్పుడు ఈ 3 వర్డ్స్ మనం చాలా ఫ్రీక్వెంట్గా వింటుంటాం ఓకేనా. సో లా అని ఓకేనా. సో లా, థియరీ అండ్ ప్రిన్సిపల్ ఓకేనా. సో ఈ 3 వర్డ్స్ చాలా ఫ్రీక్వెంట్ వింటుంటాం ఓకేనా. సో దట్స్ వై వి నీడ్ టు అండర్స్టాండ్ దే డెఫినేషన్స్ ఓకేనా. సో లా అంటే ఏంటి, థియరీ అంటే ఏంటి అండ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి ఓకేనా. సో ఫస్ట్ సింప్లెస్ట్ వాట్ ఈస్ ద సైంటిఫిక్ లా అంటే ఏంటి ఓకేనా. సో సైంటిఫిక్ లా అంటే ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్యాటర్న్ అబ్జర్వ్డ్ ఇన్ నేచర్ ఓకేనా. సో నేచర్లో మనము ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తాం కదా అంటే ఏం జరుగుతుంది అనేది ఓకేనా. సో దాన్ని రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తే స్పెసిఫిక్ ప్యాటర్న్ని దాన్ని మనం ఏమంటామంటే లా అంటాం ఓకేనా. సో ఆఫెన్ రిటర్న్ ఇన్ ఏ వర్డ్స్ ఆర్ ఈక్వేషన్ ఓకేనా. సో దీన్ని మనం వర్డ్స్ ఫార్మ్లో రాస్తాం లేకపోతే ఈక్వేషన్ ఫార్మ్లో రాస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి F = MA అని ఉంటుంది అనమాట ఓకేనా. సో ఇది కూడా ద లా ఓకేనా. సో
దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి న్యూటన్స్ ఉన్నాయి కదా! సో, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అంటాం. ఓకేనా? సో, అంటే ఏంటంటే నేచర్‌లో న్యూటన్స్ ప్రపోజ్ చేసిన లాస్ ఉన్నాయి కదా! అవి రెగ్యులర్‌గా ప్యాటర్న్స్ అనేది బిల్డ్ చేసాయంట. ఓకేనా? సో, ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి ఈ ఈ డిస్క్రైబ్ ఇట్ ఈస్ ఎ లా అని. ఓకేనా? సో, అంటే దానికి డెప్త్‌గా ఏం మీనింగ్ ఉండదు. ఓకేనా? సో, అవి రెగ్యులర్‌గా ఫార్మ్ అవుతున్నాయి కాబట్టి ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి దాన్ని లా అని డిస్క్రైబ్ చేశారు. ఓకే. ఫైన్. సో, డిస్క్రైబ్ వాట్ హ్యాపెన్స్ బేస్డ్ ఆన్ రిపీటెడ్ అబ్జర్వేషన్. ఓకేనా? సో, సేమ్ థింగ్ రిపీటెడ్‌గా అయితా ఉంటే దాన్నే మనం ఏమంటామంటే లా అంటాం. ఓకే. సో, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూటన్స్ లాస్. ఓకేనా? సో, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ 3 లాస్ ఉంటాయి. ఓకేనా? సో, అవన్నీ మనకి డిస్క్రైబింగ్ మోషన్ అరౌండ్ అస్ అని చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్‌లో మనం చాలా క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేస్తున్నాం. ఓకేనా? సో, లైక్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ద జర్క్ ఫెల్ట్ వెన్ ఎ బస్ స్టాప్స్ రన్నింగ్. ఓకేనా? సో, ఎప్పుడైనా కానీ ఒక మోషన్‌లో ఉన్న బస్‌లో మనం ట్రావెల్ చేసేటప్పుడు ఓకేనా? సో, సడెన్‌గా బస్సు బ్రేక్ ఏస్తే మనం ఒక జర్క్ ఫీల్ అవుతాం. ఓకేనా? సో, నాట్ ఓన్లీ బస్ ఏదర్ ఇట్ ఈస్ ఎ వెహికల్ వెహికల్ అయినా సో, మనం ఆ జర్క్ ఫీల్ అవుతాం. దాన్నే మనం ఏమంటామంటే ఒక లా అంటాం. ఎందుకంటే ఎవ్రీ టైమ్ వి ఫీల్ దట్ వన్. ఓకేనా? సో, ప్రీవియస్‌లీ ఎప్పుడైనా గాని అది ఫీల్ అంటాం. ఒక ప్యాటర్న్ మాదిరి ఫీల్ అదొక ప్యాటర్న్ అనమాట. ఓకే. సో, దాన్ని మనం లా అంటాం. ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే థియరీ. సో, థియరీ అంటే ఏంటి? సో, థియరీ అంటే ఏంటంటే బేసిక్‌గా మనకి లా అంటే ఏందంటే జస్ట్ ఏం జరుగుతాంది బికాస్ ఆఫ్ వై జరిగితే ఎక్స్ జరుగుతుంది కాబట్టి వై జరుగుతది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ హ్యాపెన్. సో, ఎక్స్ అయిందంటే వై అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తాదంతే లా. లా అంటే ఏంటి? సో, ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్యాటర్న్. సో, అది ఎందుకు జరుగుతుంది? దాని రీజన్ ఏంటి? అవంతా డీప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయదు లా అంటే. ఓకేనా? సో, జస్ట్ సింగిల్ స్టేట్‌మెంట్ అంతే. సో, థియరీ అంటే ఏంటంటే అది ఎందుకు జరుగుతుంది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అని చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని మనం ఏమంటామంటే థియరీ అంటాం. ఓకే. సో, దానికి ఎగ్జాంపుల్స్ వచ్చి అటామిక్ థియరీ అనమాట. సో, మనకి ఇది కెమిస్ట్రీలో ఒక మాలిక్యూల్స్ కంబైన్ అయితాయనమాట. ఓకేనా? సో, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రియాక్షన్. ఓకేనా? సో, దాంట్లో మనకి అటామిక్ థియరీ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. అంటే ఎలా ఈ రియాక్షన్‌లో ఎలా పెర్ఫార్మ్ అయితది? దాంట్లో కాంబినేషన్ ఎలా జరుగుతది? ఓకేనా? సో, దానికి ఇది ఒక అటామిక్ థియరీ అనేది ఉంటదనమాట. ఆ థియరీని మనం చాలా క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకొని ఈ క్లాస్‌లో అంటే ఈ నైన్త్ క్లాస్‌లో మనకి చాప్టర్స్ స్పెసిఫిక్‌గా ఉన్నాయి. ఓకే. సో, ఫైన్. అక్కడ మనం చాలా క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకున్నాం. థియరీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ లైక్ గోస్ ఎ స్టెప్ ఫర్దర్ దెన్ ఎ లా. ఓకేనా? సో, లా అంటే ఏంటంటే వాట్ హ్యాపెన్స్, వై ఇట్ హ్యాపెన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని మనం ఏమంటామంటే థియరీ అంటామంటే. ఓకేనా? సో, ఎక్స్‌ప్లెయిన్స్ ది వై, నాట్ వాట్. ఓకేనా? సో, దాన్ని మనము థియరీ అంటాం. ఓకే. సో, దానికి ఎగ్జాంపుల్ ఏంటి? అటామిక్ థియరీ. అటామిక్ థియరీ ఎగ్జాంపుల్స్ ఫర్ దట్. అటామిక్ థియరీ ఈస్ ఎగ్జాంపుల్. ఓకే. సో, ఏ థియరీ ఈస్ నాట్ ఎ గేస్. ఓకేనా? సో, ఇట్ ఈస్ టెస్టెడ్ అండ్ ఓపెన్ టు ఇంప్రూవ్‌మెంట్. ఓకే. సో, మనం థియరీ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రాండమ్‌గా గెస్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేసేది కాదు. సో, దానికి ఎవిడెన్స్ ఉంటదన్నమాట. ఎవిడెన్స్‌తో మనము ఒకదాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే దాన్ని మనము థియరీ అంటాం. ఓకే. సో, అది అండ్ ఓపెన్ టు ఇంప్రూవ్‌మెంట్. ఎవరైనా దాని మీద వర్క్ చేసి ఇంప్రూవ్ చేయాలన్నా కూడా ఇట్ ఈస్ ఓపెన్. ఓకే. ఫైన్. సో, నెక్స్ట్ ఏంటంటే ప్రిన్సిపుల్. సో, ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ బ్రాడ్ ఐడియా అనమాట. ఓకేనా? సో, ఇది బ్రాడ్ ఐడియా అని ఎందుకంటామంటే ఇది ఓన్లీ స్పెసిఫిక్ సిట్యుయేషన్‌లోనే వర్క్ అవుతుంది కాదు. ఎనీ సిట్యుయేషన్‌లో ఈ ప్రిన్సిపల్ మనం అప్లై చేయొచ్చు. ఓకేనా? సో, దాన్నే మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ అంటాం. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఉంది కదా! సో, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా? సో, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటంటే సో, ఎ ఎ ఎనర్జీ ఈస్ నేదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఓకేనా? సో, డిఫరెంట్ ఫార్మ్స్‌లో చేంజ్ అయ్యకుంటూ వెళ్తదని గాని అంతేగాని సో, మనం దాన్ని ఎనర్జీని క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము. ఓకేనా? సో, దాన్నే మనం ఏమంటామంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. ఓకేనా? సో, దిస్ ఈస్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో, ఏంటి? కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అప్లైడ్ వైల్ క్లైంబింగ్ స్టేట్స్. ఓకేనా? స్టేట్స్. ఓకేనా? సో, మనము స్టేట్స్ ఉంటాయి కదా! సో, దాన్ని ఎక్కేటప్పుడు ఏమైతుందంటే మన బాడీలో ఉన్న ఎనర్జీ ట్రాన్స్‌ఫార్మ్ అయితుంది. ఓకేనా? స్పెండ్ కాదా. సో, ట్రాన్స్‌ఫార్మ్ అయితుంది. ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయితుందంటే పొటెన్షియల్ ఎనర్జీగా ట్రాన్స్‌ఫార్మ్ అయితుంది. ఓకేనా? సో, దీన్నే మనం ఏమంటాం కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇది ఒక బ్రాడ్ డిఫరెంట్ సిట్యుయేషన్‌లో మనం ఇది అప్లై చేస్తాం కాబట్టి దీన్ని మనం ప్రిన్సిపల్ అంటాం. ఓకే. సో, ఇక్కడ మనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లా, థియరీ, ప్రిన్సిపల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లాకి, థియరీకి, ప్రిన్సిపల్స్‌కి. ఓకేనా? సేమ్ మనకెందుకంటే ఇవి డిఫరెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఫ్రీక్వెంట్‌గా రిపీట్ అయితాయన్నమాట. ఓకేనా? సో, ఈ చాప్టర్ ఎవ్రీ చాప్టర్ ఉన్నట్టే ఆ చాప్టర్‌లో మనకి బికాస్ దాంట్లో మనకి థియరీ అని ఉంటది. ప్రిన్సిపల్స్ అని ఉంటాయి. లేకపోతే లాస్ అని ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్‌లో మీరు చాలా క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటే అక్కడ అబ్జర్వ్ చేయండి. మీకు ఈ 3 థింగ్స్ ఉంటాయి. లేకుంటే ఈ 3 థింగ్స్ ఏదో ఒకటి ఉండే ఉంటుంది చాప్టర్‌లో. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు లా అంటే ఏంటంటే రెగ్యులర్ ప్యాటర్న్‌ని డిస్క్రైబ్ చేస్తుందని మనం లా అంటాం. ఓకేనా? జస్ట్ వాట్ హ్యాపెన్స్ ఏం జరుగుతుంది అనేవన్నీ లా అంటాం. ఓకేనా? సో, లైక్ ఎగ్జాంపుల్స్ వచ్చి న్యూటన్స్ లాస్. ఓకే. సో, థియరీ అంటే ఏంటంటే ఎక్స్‌ప్లెయిన్స్ వై. ఓకేనా? సో, అది ఎందుకు జరుగుతుంది అని దాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని మనం ఏమంటామంటే థియరీ అంటాం. సో, దానికి ఎగ్జాంపుల్స్ వచ్చి అటామిక్ థియరీ. సో, అటామిక్ థియరీ అంటే ఏంటి? సో, దాన్ని కూడా మనం క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకుందాం. ఓకేనా? సో, నెక్స్ట్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే ఏంటంటే ఏ బ్రాడ్ ఐడియా అప్లై టు మేక్ ఎ సెన్స్ ఆఫ్ సిట్యుయేషన్స్. ఓకేనా? సో, అంటే ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో మనము ఒక బ్రాడ్ ఐడియాని అప్లై చేస్తే దాన్ని మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ అంటాం. సో, ఎగ్జాంపుల్ వచ్చి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే. సో, ఇప్పుడు మనము ఈ 3 థింగ్స్ డిస్కస్ చేసాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాని డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చి థియరీ. ఓకే. సో, నెక్స్ట్ ప్రిన్సిపల్. ఓకేనా? సో, ఈ 3 థింగ్స్‌ని మనకి సైంటిస్టు
డిఫైన్ చేశారు నీట్‌గా. దీస్ ఆర్ లాస్, సమ్ లాస్ గాని, సో మనకి లైట్‌లో సమ్ లాస్ ఉంటాయి. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ డిఫరెంట్ ఉన్నాయి కదా! సో బేస్డ్ ఆన్ దిస్ థింగ్ మనము ఒకదాన్ని ప్రిడిక్ట్ చేయొచ్చనమాట. ఇవి ఇవి చేసుకొని. ఓకేనా? సో బిఫోర్ టెస్టింగ్ ఎనీథింగ్ వి కెన్ ఏబుల్ టు ప్రిడిక్ట్ ఎనీథింగ్ సంథింగ్. ఓకేనా? సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇవన్నీ వెల్ ఎస్టాబ్లిష్డ్ లాస్ గాని, థియరీస్ కానీ, మోడల్స్, దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ప్రిడిక్ట్ చేయొచ్చు, ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో బిఫోర్ టెస్టింగ్ దాన్ని మనం ప్రాక్టికల్‌గా ఎక్స్‌పెరిమెంట్ చేసి టెస్ట్ చేయకముందనే సో దాని రిజల్ట్‌ని మనం ప్రిడిక్ట్ చేస్తాం బేస్డ్ ఆన్ బై యూజింగ్ దిస్ లాస్. ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్స్ మనకి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఓ బాల్‌ని కిక్ చేస్తే, సో తను కిక్ చేసే ప్రాసెస్‌లో అప్లై చేసే ఫోర్స్‌ని, సో ఆ డైరెక్షన్‌ని, ఓకేనా? సో ఆ బాల్ ఉన్న మాస్‌ని, సో దీన్ని బేస్ చేసుకొని మనము రిజల్ట్స్ అంటే ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. అది ఎక్కడి దాకా వెళ్తది, ఎక్కడ స్టాప్ అయితది అనేది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో బై యూజింగ్ దిస్ వెల్ డిఫైన్డ్ మోడల్స్‌ని యూజ్ చేసుకొని. ఓకే. సో నెక్స్ట్ ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే ఎస్టిమేటింగ్ CO2 ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ఓకేనా? సో ఇన్ కెమిస్ట్రీలో మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ రియాక్షన్ ప్రపోజ్ చేస్తున్నప్పుడు, సో దాంట్లో ఈ స్పెసిఫిక్ రియాక్షన్‌లో ఎంటైర్ రియాక్షన్‌లో సో ఎండ్‌లో మనకి ఎంత CO2 రిలీజ్ చేస్తది అనేది అంటే ముందుగానే ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో బై యూజింగ్ దిస్ అటామిక్ థియరీ గాని, లేకుంటే సో లాస్ ఆఫ్ మోషన్ ఇట్లా వెల్ డిస్క్రైబ్డ్ మోడల్స్‌ని యూజ్ చేసుకొని మనము ముందుగానే ఎస్టిమేట్ చేయొచ్చు, ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే. సో ప్రిడిక్షన్స్ ఆర్ రీజన్ ఎక్స్‌పెక్టేషన్స్ నాట్ గెసెస్ అన్నమాట. ఓకేనా? సో ప్రిడిక్షన్స్ అంటే ఎలా ఉండాలంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాండమ్ గెస్ చేయకూడదనమాట. మనకి ఈ మోడల్స్‌ని యూజ్ చేసుకొని మనము ఈ ప్రిడిక్షన్ చేయగలమనమాట. ఓకే. ఫైన్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రిడిక్షన్స్ కూడా రాంగ్ అవ్వచ్చు. ఓకే. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రిడిక్షన్ చేస్తుంటే అవి రాంగ్ అవ్వచ్చు. ఓకేనా? సో దాన్నే లెట్స్ సే మనము అనుకున్న ప్రిడిక్షన్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయిందంటే, సో మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అయితది, గ్రో అయితది. మనం ఇంకా డిఫరెంట్ సినారియోస్‌లో ప్రిడిక్ట్ చేస్తామనమాట. ఓకేనా? సో బై యూజింగ్ దిస్ మోడల్స్. ఓకే. సో అలా కాకుండా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ ప్రిడిక్షన్స్ అయితాయి. ఓకేనా? సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సైంటిస్ట్ ఉన్నాడు. సో ఈ సైంటిస్ట్ ఏం చేస్తాడంటే ఒక మెడిసిన్‌ని అంటే ఒక మెడిసిన్ డిస్కవర్ చేస్తారు. ఓకేనా? సో క్రియేట్ చేశాడు అనుకుందాం. ఓకేనా? సో దాని యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏందంటే, దాని యొక్క మెయిన్ యూజ్ కేస్ ఏందంటే, సో ఫీవర్‌ని 2 అవర్స్‌లోనే మనకి కిల్ చేస్తది. అంటే ఫీవర్ నుంచి రికవర్ చేస్తది 2 అవర్స్‌లోనే. ఓకేనా? సో ఫ్రమ్ 2 అవర్స్‌లో ఆ మెడిసిన్ తీసుకుంటే, సో 2 అవర్స్‌లోనే మనము ఫీవర్ నుంచి రికవర్ అయిపోవచ్చు అనే విధంగా మనకి ఆ మెడిసిన్‌ని సో క్రియేట్ చేసాడు. సో దాన్ని మనం యూజ్ చేసి నెక్స్ట్ టెస్ట్ చేసి ప్రిడిక్ట్ చేసాడు. ఓకేనా? సో మనము ఆ మెడిసిన్ టెస్ట్ చేసిన తర్వాత, సో 5 అవర్స్ దాకా అది మనం రికవర్ కాలేదు. ఆర్ ఎల్స్ అది వర్కే కాలేదు. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రిడిక్షన్ అనేది రాంగ్ అయింది. ఓకేనా? సో ఈ ప్రిడిక్షన్ రాంగ్ అయినప్పుడు ఏం జరుగుతదంటే, సో సైంటిస్ట్ అనేవాళ్ళు ఎగ్జామిన్ అజంప్షన్స్, మోడల్స్ అండ్ మెజర్మెంట్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్రాసెస్‌లో తను ఏం చేస్తాడంటే ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తారనమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటైర్ ఎక్స్‌పెరిమెంట్‌లో నేను సో మోడల్స్‌ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేశాను లేదా? మోడల్స్‌లో ఉన్న వేరియబుల్స్‌ని పర్ఫెక్ట్‌గా మెజర్ చేశాను లేదా? ఓకేనా? సో ఆర్ఎల్స్ ఎంటైర్ మోడలే ఈ సర్టెన్ కండిషన్స్‌లో వర్క్ కాలేదా? అనేది తను ఫిగర్ ఔట్ చేస్తాడనమాట. ఓకేనా? సో ఎగ్జామిన్ చేస్తాడు. ఓకేనా? సో దిస్ సెల్ఫ్ కరెక్షన్ ఈస్ వాట్ ట్రస్ డీపర్ అండర్‌స్టాండింగ్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, బికాస్ ఆఫ్ మన ప్రిడిక్షన్ రాంగ్ అయిందని మనము ఫీల్ కాకూడదనమాట. ఓకేనా? సో వి గెట్ ది మోర్ డేటా. అంటే ఎందుకు ఫెయిల్ అయింది? డేటా వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని ఫీల్ చేసి, సో డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. నెక్స్ట్ పర్ఫెక్ట్‌గా చేస్తామనమాట. ఓకేనా? సో ఇవి సైకిల్ అనమాట. ఓకేనా? సో న్యూ ఇన్ఫర్మేషన్ వస్తది. అగైన్ మనం ఎక్స్‌పెరిమెంట్ చేస్తాం. ఓకేనా? సో దట్స్ ద మెయిన్ రీజన్ మనం ఇక్కడ దాకా వచ్చామంటే, ఇట్లా ఆండ్రాయిడ్ మొబైల్స్ ఇలాంటివన్నీ ఎంత ఎవాల్వ్ అయ్యాయంటే, సో లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ వచ్చింది. బై యూజింగ్ దోస్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రెస్ అయ్యకుండా వచ్చాం. ఓకే. సో సైన్స్ ఈస్ ఆల్వేస్ ప్రోగ్రెస్ అయితేనే ఉంటది. బై గెయినింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డీప్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో లెట్స్ ఇమాజిన్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ థియరీస్ ఎప్పుడు ఫెయిల్ అయితే ఓకేనా? సో దీనికి కూడా ఈ థియరీస్ కూడా లిమిటేషన్ ఉంటది. ఓకేనా? సో ఈ లిమిటేషన్ ఉంటది. ఓకేనా? సో దే మే ఫెయిల్ అండర్ న్యూ కండిషన్స్ ఆర్ మోర్ ప్రిసైజ్ మెజర్మెంట్స్. ఓకేనా? సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడో 1890లో అప్పుడు క్రియేట్ చేసిన మోడల్, సో ఈ స్పెసిఫిక్ కండిషన్‌లో మనకు వర్క్ కాకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ న్యూ డేటా. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఒక స్పెసిఫిక్ థింగ్ వచ్చింది. అంటే సో అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు వర్క్ కాలేదు కదా! ఎందుకు వర్క్ కాలేదు? దీన్ని ఏం చేంజ్ చేయాలి అని తెలుసుకొని, సో దాన్ని మనం అప్‌గ్రేడ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో సైన్స్ యాక్సెప్ట్ చేస్తది బీయింగ్ కరెక్ట్. దాన్ని కరెక్ట్ చేయడానికి సైన్స్ యాక్సెప్ట్ చేస్తది. బట్ ఎప్పుడు సో రాండమ్‌గా గెస్ చేస్తే కాదు. దానికి మనం పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాల. ఓకేనా? సో దెన్ ఓన్లీ సైన్స్ ఇస్ యాక్సెప్టెడ్. ఓకేనా? సో రాండమ్‌గా గెస్ చేసి ఇది వర్క్ కాలేదు అని సెండ్ చేస్తే, సో దే డోంట్ యాక్సెప్ట్. సైన్స్ యాక్సెప్ట్ చేయదు. వీ నీడ్ టు ప్రొవైడ్ పర్ఫెక్ట్ క్లీన్ ఎక్స్‌ప్లనేషన్, ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తేనే సైన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తది. ఓకే. ఫైన్. సో నెక్స్ట్ ఏంటంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా? సో సైంటిఫిక్ థింకింగ్‌ని యూజ్ చేసుకొని మనము క్లెయిమ్‌ని ఎలా ఫాస్ట్ చేయొచ్చు. ఓకే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం చాలా అంటే ఊర్లలో అయితే ఇలాంటివి ఇనే ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగ్రహణంని. సో ఈ చంద్రగ్రహణం వద్దు మనకి ఫుడ్ బికమ్స్
పాయిజన్ అవుతుందంట. ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఫుడ్ అనేది అప్పుడు హార్మ్ఫుల్ డ్యూరింగ్ అన్ ఎక్లిప్స్ అంటే సోలార్ ఎక్లిప్స్ అనమాట. అసలు ఎక్లిప్స్ అంటే ఏంటంటే బేసిక్గా సో మనకి సన్ ఎర్త్ ఉంటుంది కదా, సో ఎర్త్కి సో అండ్ సన్ ఉంటుంది కదా, సన్కి సో మధ్యలో మూన్ వస్తే సో దీన్ని మనం ఏమంటామంటే సో సోలార్ ఎక్లిప్స్ అంటాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇట్స్ జస్ట్ మనము ఈ సన్ యొక్క సో షాడో వచ్చి మన ఎర్త్ మీద పడుతుంది అంటే ఓకేనా. సో నథింగ్, ఇంకేం దొరకలేదు. ఓకేనా. సో ఈ సన్ యొక్క ఈ మూన్ యొక్క షాడో వచ్చి మన ఎర్త్ మీద పడడం వల్ల మనకి డార్క్గా కనిపిస్తుంది అంతే. ఓకేనా. సో ఇక్కడ ఒక సింపుల్ క్వశ్చన్స్ వీ నీడ్ టు ఆస్క్. ఓకేనా. సో డస్ టెంపరేచర్ చేంజ్ ఓకేనా. సో బికాస్ ఆఫ్ ఫాలింగ్ దట్ షాడో ఆన్ ఎర్త్ ఓకేనా. సో మనకి ఏమన్నా మన ఎన్విరాన్మెంట్లో అట్మాస్ఫియర్లో సో టెంపరేచర్ ఏమన్నా చేంజ్ అయింది అంటే నో. ఓకేనా. సో దట్ ఫుడ్ స్పాయిల్ ఫాస్ట్ ఇన్ షాడో ఓకేనా. సో బికాస్ ఆఫ్ ద షాడో పడుతుంది కాబట్టి మన ఎర్త్ మీద సో ఫుడ్ అనేది చాలా ఫాస్ట్గా స్పాయిల్ అవుతుంది షాడో అంటే నో. ఓకేనా. సో ఇక్కడ నుంచి కేర్ ఇస్తే సో నో ఫిజికల్ కెమికల్ బయలాజికల్ మెకానిజం సపోజ్ ద క్లైమ్ ఓకేనా. సో అతను క్లైమ్ చేశాడు కదా, సో లైక్ ఎక్లిప్స్ నా పొద్దు మనకి ఫుడ్ అనేది సో హార్మ్ఫుల్ అని క్లైమ్ చేశాడు కదా. సో ఆ క్లైమ్ అనేది సో సైంటిఫిక్ వే థింకింగ్లో ఫాల్స్ అనమాట. ఓకేనా. అది అంటే సో నో ఫిజికల్ కెమికల్ బయాలజికల్ మెకానిజం సపోర్ట్ చేయాలి ఆ క్లైమ్ని ఓకేనా. సో దాన్ని మనం బిలీవ్ చేయకూడదు. ఓకే ఫైన్. సో సైంటిఫిక్ థింకింగ్ హెల్ప్స్ టెస్ట్ వైరల్ క్లైమ్స్ బిఫోర్ బిలీవింగ్ థింగ్ అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై ఇంప్రూవ్ సైంటిఫిక్ థింకింగ్ ఓకేనా. సో సైంటిఫిక్ థింకింగ్ ఏం చేస్తుందంటే మనం ఏదాన్ని బ్లైండ్గా బిలీవ్ చేయకుండా ఈ థింకింగ్ యూజ్ చేసుకొని మనం టెస్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో రియల్ వరల్డ్ ఇదంతా నిజమో అబద్ధం అనేది. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఏంటంటే సో వై ఈజ్ ఎస్టిమేషన్ ఈజ్ ఎ రియల్ స్కిల్. ఓకే. సో ఎస్టిమేషన్ అంటే ఏంటంటే బేసిక్ మనం ఏదన్నా ఉదాన్ని బిఫోర్ డూయింగ్ దట్ వర్క్ వీఆర్ గోయింగ్ టు ఎస్టిమేట్ ఓకేనా. సో లెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనము సో ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం. సో దానికి సో హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు దానికి బ్రిక్స్ కావాలన్నమాట. ఓకేనా. సో ఆ బ్రిక్స్ కావాలన్నప్పుడు మనము సో ఈ రో కింద పడతాయి బేస్డ్ యూజింగ్ సమ్ మ్యాథ్ లాజిక్ యూజ్ చేసుకొని మనం క్యాల్కులేట్ చేస్తాం మల్టిప్లికేషన్ లాజిక్ యూజ్ చేసి. ఓకేనా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రో కింద పడుతుంది. ఓకేనా. వన్ వాల్ ఎన్ని రోస్ ఉంటాయి 10 ఉంటాయి. ఓకేనా. సో కాబట్టి వన్ వాల్కి సో 10 into 10 బ్రిక్స్ వచ్చి 100 బ్రిక్స్ అయితే ఇలా ఫోర్ వాల్స్కి వచ్చి 400 బ్రిక్స్ అయితే మనం ఏం చేసాం ఎస్టిమేట్ చేసాం అనమాట. ఓకేనా. సో అప్పుడు కూర్చొని ఈచ్ ఒకదాన్ని మెజర్ చేసుకుంటూ కూర్చోలేదు. ఓకేనా. సో దట్స్ వై ఎస్టిమేషన్ రియల్ స్కిల్స్ అనమాట, రియల్ స్కిల్ అనమాట. ఓకేనా. సో ఎగ్జాక్ట్ వాల్యూస్ ఆరెంట్ ఆల్వేస్ నెసరీ. మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ అవసరం లేదు. మనకి 4 అవర్స్ కన్స్ట్రక్చర్ అంటే మనకి ఎగ్జాక్ట్గా సో ఇన్ని 500 600 బ్రిక్స్ కానీ కావాలని అవసరం ఉందా. సో ఎస్పెషల్లీ ఎన్ని అంటే మనం ఇనిషియల్గా చేయేటప్పుడు ఓకేనా. సో దెన్ మనకి ఆన్సర్ అనేది మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. బట్ ఇనిషియల్గా మనకి సో ఇనిషియల్గా మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అవసరం లేదు. ఓకే ఫైన్. సో అండ్ అప్రాక్సిమేట్ ఎస్టిమేట్ చెక్స్ ఇఫ్ అన్ ఆన్సర్ ఈస్ రీజనబుల్ ఆర్ ఓకేనా. సో మనం ఎస్టిమేట్ చేసామంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 400 500 అని ఓకేనా. సో బేస్డ్ ఆన్ దిస్ ఆన్సర్ ఎస్టిమేషన్ ద్వారా మనము సో రియల్ ఆన్సర్ని ఫిగర్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అగైన్ ఎస్టిమేషన్ ఇట్స్ బిల్డ్ ఇంట్యూషన్ అని క్యాచ్ ఎర్రర్స్. ఓకేనా. సో మనం ఎంటైర్ ప్రాసెస్ చేసేసిన తర్వాత ఎర్రర్స్ని ఫిగర్ అవుట్ చేసే కదా. సో వైల్ డూయింగ్ దిస్ ఎస్టిమేషన్ ప్రాసెస్లో మనము ఎర్రర్స్ని అంటే క్యాచ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో నాకు తెలిసి ఇక్కడ కావచ్చు నాకు తెలిసి తక్కువ అవచ్చు అని ఎస్టిమేషన్ ప్రాసెస్లో మీరు సో ఎర్రర్స్ని ఫిగర్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటాం అంటే ఎస్టిమేషన్ అంటాం. సో దట్స్ వై ఎస్టిమేషన్ రియల్ సైంటిఫిక్ స్కిల్ అంటాం. ఓకే ఫన్. సో కేర్ఫుల్ రీజనింగ్ మ్యాటర్స్ మోర్ దెన్ పర్ఫెక్ట్ కరెక్షన్. ఓకేనా. సో ఆ స్ట్రక్చర్ ఆ స్టెప్ ఉంటుంది చూడు, ఆ ప్రాసెస్ ఉంటుంది చూడు. ఓకేనా. సో ఒక దాన్ని ఎలా థింక్ చేస్తున్నామో దానికి ఏమేమి యూజ్ చేస్తున్నాం అనేది ఆ స్ట్రక్చరల్ థింకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో వీ డోంట్ నీడ్ రియల్ ఎగ్జాక్ట్ వాల్యూ ఆర్ క్యాల్కులేషన్. ఓకేనా. సో ఎందుకంటే క్యాల్కులేషన్ అనేది అంటే మిస్ మ్యాచ్ కావచ్చు, బట్ ఆ ప్రాసెస్ అనేది చూడు, ఆ స్ట్రక్చరల్ థింకింగ్ ప్రాసెస్ అది వెరీ ఇంపార్టెంట్ అన్న. ఓకే. సో దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఎంటైర్ చాప్టర్ నుంచి మనం ఏమేమి అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఒక సిస్టమాటిక్ థింకింగ్ అనమాట. ఓకేనా. సో ఆ థింకింగ్ని ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్గా ఎలా అప్లై చేయాలి, బై అప్లైయింగ్ దట్ థింకింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సో ఆర్ వీ నీడ్ టు అబ్జర్వ్ ఇన్ఫర్మేషన్ వెరీ కేర్ఫుల్లీ అండ్ డీప్ అండర్స్టాండింగ్. ఓకేనా. సో డీప్ అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే ఫైన్. సో దానికి ఎగ్జాంపుల్ లైక్ ఎలాంటి ఎగ్జాంపుల్ అంటే ఈ ఎస్టిమేషన్కి సో చాలా సింపుల్ అనమాట. ఓకే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక మినిట్కి ఎన్ని బ్రీత్ తీసుకుంటామంటే లైక్ 12 to 15 అనుకుందాం. ఓకేనా. సో 12 to 15 బ్రీత్స్ పర్ మినిట్ తీసుకుంటే ఓకేనా. సో అలా డైలీ మనము ఎంత లీటర్ ఎయిర్ని కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది క్వశ్చన్ ఇది. ఓకేనా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ 1 మనం ఏం చేస్తాము ఓకేనా, ఎస్టిమేటింగ్ బ్రీత్స్ పర్ మినిట్. ఓకేనా. సో పర్ మినిట్కి ఎన్ని బ్రీత్స్ తీసుకుంటున్నామంటే సో 12 to 15 అబౌట్ దీన్ని ప్రకారం కాల్కులేట్ చేస్తే బేస్డ్ ఆన్ ఈ కాల్కులేట్ చేస్తే మనకి సో నియర్లీ 20,000 బ్రీత్స్ పర్ డే వస్తాయి. ఓకేనా. సో మనం ఏం చేస్తాం ఇంటి ఇక్కడ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో 1 మినిట్కి 12 అంటే 15 అనుకున్నాం. సో 15 అనుకున్నాం 1 మినిట్కి. సో 1 డేలో ఎన్ని మినిట్స్ ఉంటాయి మనకి 4,040 మినిట్స్ ఉంటాయి. ఓకేనా. సో దీన్ని మనం 15th క్యాలిక్యులేట్ చేస్తే మనకి నియర్లీ సో 20,000 బ్రీత్స్ వస్తాయి అనమాట. ఓకే ఫన్. సో దిస్ ఈస్ స్టెప్ 1. ఒక డేకి 20,000 బ్రీత్ తీసుకుంటారు.
ఓకేనా. స్టెప్ 2 ఎస్టిమేట్ వాల్యూమ్ పర్ బ్రీత్ యూజింగ్ ఏ బెలిన్ కంపారిజన్. ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నామంటే సో ఎంత వాల్యూమ్ తీసుకుంటాం, ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ని డైలీ తీసుకుంటున్నామో ఓకేనా. 20 బ్రీత్స్ ఓకే ఫైన్ ఓకేనా. సో బట్ ఈచ్ వాల్యూమ్లో ఎంత ఎయిర్ తీసుకుంటామో మనకు తెలియదు కదా ఓకేనా. సో దాన్ని ఎలా ఎస్టిమేట్ చేస్తామంటే యూజింగ్ ది బెలిన్ యూజ్ చేసుకుని నేను క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట ఓకేనా. సో లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా. సో 0.5 లీటర్స్ చేస్తున్నాం పర్ బ్రీత్ కనుక్కుందాం ఓకేనా. సో 0.5 లీటర్ చేస్తున్నాం పర్ బ్రీత్కి ఓకేనా. సో ఒక బ్రీత్కి అలా ఎన్ని ఉన్నా సో డైలీ ఎన్ని తీసుకుంటున్నాం సో 20,000 ఓకేనా. సో 20,000 ఇంటూ సో 0.5 సో ఈక్వల్ టు 10,000 అనమాట. 10,000 బ్రీత్ తీసుకుంటాం ఓకేనా. సో 10,000 బ్రీత్ తీసుకుంటున్నాం ఓకే. సో అబౌట్ 10,000 లీటర్స్ ఎయిర్ ఆఫ్ బ్రీత్ వీఆర్ టేకింగ్ పర్ డే ఓకేనా. సో ఏ సెకండ్ మెథడ్ వచ్చి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏం చేయొచ్చు మనము ఒక బిర్యానీకి ఫిల్ చేసి ఓకేనా. సో ఆ బిలియన్ ఎన్ని బ్రెత్స్లో ఫిల్ చేసాము ఓకేనా. సో ఆ బిలియన్ కెపాసిటీ ఎంత ఉంది దాన్ని బేస్ చేసుకొని మనము సో పర్ బ్రీత్కి ఎంత ఈ వాల్యూమ్ బ్రీత్ తీసుకుని దాన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫైన్. సో సేమ్ అలాగే సో మనకి ఏమవుతుందంటే సో ఎంటైర్ సబ్జెక్ట్స్ పై డివైడ్ అయిపోతాయి అనమాట ఆఫ్టర్ 10th ఓకేనా. సో లైక్ డిఫరెంట్ సబ్జెక్ట్స్గా ఓకేనా. సో సైన్స్ అనేవి స్ప్లిట్ ఇంటూ సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎర్త్ సైన్స్ ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్గా స్ప్లిట్ అయిపోతుంది ఆఫ్టర్ 10th ఓకే. సో దీస్ డివిజన్స్ ఓన్లీ హెల్ప్ ఆర్గనైజ్ నైట్ ఓకేనా. సో ఏమంటే ఇక్కడ సైన్స్ నుంచి ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ వర్క్ చేస్తుంటే నో ఓకేనా. సో ఇక్కడ జస్ట్ మనము చాలా సింప్లిఫై చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ వర్క్ డివైడ్ చేశారు. బట్ నేచర్ అనేది ఈచ్ అండ్ ఎవరీ సబ్జెక్ట్ కనెక్ట్ అయ్యి మనం దాన్ని సాల్వ్ చేస్తాం అనమాట ఓకే. సో ద నేచర్ వరల్డ్ ఈ సెల్ఫ్ హ్యాస్ నో సచ్ బౌండరీస్. లైక్ ఇది ఫిజిక్స్లోనే ప్రాబ్లం కాబట్టి ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయాలి. ఇది కెమిస్ట్రీ పాయింట్ కావచ్చు, కెమిస్ట్రీ ప్రాబ్లం కావచ్చు, కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయాలి. బట్ రియాలిటీ ఇలా ఉండదు అనమాట ఓకేనా. సో వీ నీడ్ టు అప్లై ది ఆల్ ఫీల్డ్స్ నాలెడ్జ్ అప్లై చేసి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను అనమాట ఓకేనా. సో రియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో క్లైమేట్ చేంజ్ కానీ, మెడిసిన్ కానీ, టెక్నాలజీ కానీ సో నీడ్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ టుగెదర్ ఓకేనా. సో ఈ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం సో రియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అనమాట ఓకే. సో దానికి ఎగ్జాంపుల్స్ ఓకేనా. సో మనకి కోవిడ్ వచ్చింది కదా. సో కోవిడ్ వచ్చినప్పుడు సో మనము ఆల్ మెంబర్స్ ఆ ఫేజ్లో ప్రతి ఒక్కరు సో మాస్క్ వేర్ చేస్తాం అన్నట్టు ఓకేనా. సో ఈ మాస్క్ని మనము మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనకి 4 సబ్జెక్ట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఓకే. సో ఫిజిక్స్ ఉండాలి. ఫిజిక్స్ ఎందుకు ఉండాలంటే పార్టికల్స్ మోషన్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఓకేనా. సో ఎందుకంటే అక్కడ ఎయిర్లో పార్టికల్స్ ఉన్నాయన్నమాట ఓకేనా. సో ఆ పార్టికల్ మోషన్ మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి ఓకేనా. సో ఎందుకంటే అవి వచ్చి స్టిక్ అయితే ఎక్కడ స్టిక్ అయితే మసిల్ స్టిక్ అయితే దానికి మనం ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ మనం అప్లై చేయాలి ఓకే. సో ఇది ఫిజిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ అది ఓకేనా. సో నెక్స్ట్ కెమిస్ట్రీ అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది పాలిమర్ ఫైబర్స్ ఓకేనా. సో ఆ మాస్క్లో మనకి ఫైబర్స్ ఉంటాయి కదా అవి దాని ప్రాపర్టీస్ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ బయాలజీలో మనం ఏం అండర్స్టాండ్ చేసుకోవాలంటే సైజ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ వైరసెస్ ఓకేనా. సో సైజ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది వైరసెస్ కూడా మనం అండర్స్టాండ్ చేసుకున్నాం ఓకేనా. సో ఈ 3 థింగ్స్ యూజ్ చేసుకొని ఒక మ్యాథమెటిక్ మోడల్తో మనము ఒక ఎయిర్ ఫ్లోని ఎంత ఎఫిషియెంట్గా మనము సెండ్ చేస్తాము అనేది ఎంత ఎఫిషియెంట్గా ఫిల్టర్ చేస్తాము ఓకేనా. సో క్యాల్కులేట్ చేసి ఒక మాస్ని తయారు చేస్తాం అనమాట ఓకేనా. సో జస్ట్ ఒక మాస్ని తయారు చేసి ఎంత 4 సబ్జెక్ట్స్ కలిపి మనము దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం ఓకేనా. సో దట్స్ వై మనకి రియల్ లైఫ్లో ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా రియల్ లైఫ్లో ఓకేనా. సో వీ నీడ్ టు కంబైన్ సబ్జెక్ట్స్ నాలెడ్జ్ కంబైన్ చేసేసి మనము దాన్ని సాల్వ్ చేస్తున్నాం అనమాట ఓకే ఫైన్. సో ఇన్ సైన్స్ జస్ట్ ఫ్యాక్ట్స్ ఎక్స్పెరిమెంట్ ఓకేనా. సైన్స్ జస్ట్ ఫ్యాక్ట్స్ ఎక్స్పెరిమెంట్ నో. సైన్స్ అనేది రియల్ హ్యూమన్ యాక్టివిటీలో ఉంటుంది అన్నమాట ఓకేనా. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా లోపల ఎంత సైన్స్ జరుగుతుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో మజిల్స్ అనేది వర్క్ చేస్తుంటాయి, ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సాల్వ్ అది సైన్స్, దాన్ని కూడా సైన్స్ అంటాం. ఇట్ ఈస్ అన్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఇది సో అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఆ స్పెసిఫిక్ టైం అది కాదు ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎనీ వేలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెన్ రాసినప్పుడు సో అక్కడ ఈజీగా అంటే రాస్తున్నట్టు ఇక్కడ కూడా సైన్స్ అది కూడా సైన్స్ ఓకేనా. సో డ్రివెన్ బై ది క్యూరియాసిటీ. ఫస్ట్ ఈ సైన్స్ ఎలా ఎవాల్వ్ అయిందంటే ఇట్లా క్యూరియాసిటీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఎక్స్పెరిమెంట్ చేసే ప్రాసెస్లో వాళ్ళు ఫెయిల్ అయ్యి ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేసుకుని దాన్ని డీప్గా ఇంకా అండర్స్టాండ్ చేసుకుని ఎకర్నల్గా ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసుకొని డిఫరెంట్ మోడల్స్ని క్రియేట్ చేసుకొని ఒక సింప్లిఫై చేసుకుని అన్ని సెట్టింగ్స్ని సో ఇగ్నోర్ చేసేసి అలా వాళ్ళు సైన్స్ అనేవి గ్రో అయ్యకుండా వచ్చిందనమాట ఓకేనా. సో గ్రో యాజ్ పీపుల్ టెస్ట్ ఐడియాస్ ఓకేనా. సో షేర్ రిజల్ట్ అండ్ లర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ ఓకేనా. సో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఇలా మనకు సైన్స్ అనేది రియల్ సైన్స్ గ్రో అయ్యకుండా వచ్చింది. సో బిల్ట్ ఓవర్ ఎ టైమ్ బై పీపుల్ అక్రాస్ సో మెనీ కల్చర్స్ అండ్ జనరేషన్స్. ఇది మనకి నిన్న మొన్న లాస్ట్ మంత్ నుంచి ఎవాల్వ్ అయింది కదా. ఇది 100 years ఓకేనా. సో లాస్ట్ 200 years 300 years అప్పటి నుంచి సో స్టెప్ బై స్టెప్ బిల్డ్ అయికుంటూ వచ్చింది అనమాట ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ వచ్చి
ఏదన్నా సో మోడల్ క్రియేట్ చేస్తాడు ఓకేనా. సో ఈ మోడల్ని యూజ్ చేసుకొని పర్సన్ బి వచ్చి డిఫరెంట్ మోడల్ క్రియేట్ చేస్తాడు అనమాట ఓకేనా. సో అంటే దీన్ని ఈ మోడల్ని ఆప్టిమైజ్ చేస్తారు ఆర్ఎస్ ఎంటైర్ డిఫరెంట్ మోడల్ క్రియేట్ చేస్తారు ఓకేనా. సో నెక్స్ట్ సి అన్ పర్సన్ ఈ 2 మోడల్స్ యూజ్ చేసుకుని ఎంటైర్ డిఫరెంట్ మోడల్ క్రియేట్ చేస్తారు లేకుంటే సో ఆప్టిమైజ్ చేస్తాడు ఓకేనా. సో ఇలా ఎవాల్వ్ అయికుంటూ వచ్చింది సైన్స్ ఓకేనా. సో నవేడేస్ మీరు చూసే ఎంత ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుందంటే సో నెట్ కానీ సో ఎలక్ట్రిక్ కరెంట్ కానీ సో ఇవన్నీ సైన్స్ నుంచి ఎవాల్వ్ అయికుంటూ వచ్చాయి అన్నమాట ఓకే. సో సో మనము కనెక్ట్ చేసుకుంటే ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాము ఎంటర్ చెప్పండి చాలా సింపుల్ ఓకేనా. సో ఫస్ట్ సైన్స్ అంటే ఏంటంటే కాంప్లెక్స్ రియల్ వరల్డ్ని సింప్లిఫైడ్ మోడల్స్గా చేశారు మన సైంటిస్ట్ మనకి ఓకేనా. సో నేచర్ అనేది చాలా కాంప్లెక్స్. సో దాన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి వీళ్ళు సింప్లిఫైడ్ ఈజీ మోడల్స్ని క్రియేట్ చేస్తారు ఓకే ఫైన్. సో ఈ మోడల్స్ని ఎలా మనం యూజ్ చేయాలి ప్రిసైజ్గా యూజ్ చేయాలి అంటే వీ టు అండర్స్టాండ్ ది సో లాంగ్వేజ్. సో ఆ మోడల్స్ యూజ్ చేసిన లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి దాంట్లో సింబల్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో దాన్ని యూజ్ చేసి యూనిట్స్లో మనం అండర్స్టాండ్ చేసుకోవాలి ఎందుకంటే సో అక్రాస్ ది వరల్డ్ ఓకేనా. సో మనం ఒక మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అండర్స్టాండ్ చేసుకుంటాం అంటే అక్రాస్ ద వరల్డ్ సేమ్ ఉండాలి ఫేర్గా ఉండాలి ఓకేనా. సో ఇండియాలో ఒక విధంగా అండర్స్టాండ్ చేసుకుని నెక్స్ట్ యూకేలో ఒక విధంగా అండర్స్టాండ్ చేసుకుంటే ఇదంతా మనకి సో అగైన్స్ సమ్ ఎర్రర్స్ కాల్ చేస్తాయి అనమాట ఓకేనా. సో దట్స్ వై సో దానికంటే ఒక ప్రిసైజ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో దాని సింబల్స్ ఉంటాయి యూనివర్సిటీ ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకుంటేనే సో మనకి మోడల్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఓకే. సో నెక్స్ట్ సో ప్యాటర్న్స్ ఓకేనా. సో అబ్జర్వ్ ఓకేనా. సో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా. సో మనకి సో లాస్ ఉంటాయి థియరీస్ ఉంటాయి ప్రిన్సిపల్స్ ఉంటాయి ఓకేనా. సో ప్యాటర్న్స్ అంటే మనం వాట్ హ్యాపెనింగ్ దాన్ని మనం ఏమంటాం అంటే సింపుల్ లా అంటాం ఓకేనా. సో ప్యాటర్న్ బికమ్స్ లా ఓకేనా. సో ఈ లాస్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే థియరీస్ అంటాం ఓకేనా. సో ఒక స్పెసిఫిక్ బ్రాడ్ ఐడియాని డిఫరెంట్ సిచ్యువేషన్లో అప్లై చేస్తే దాన్ని మనం ఏమంటామంటే సో ప్రిన్సిపల్స్ అంటాం. ఈసారి ఈ 3 థింగ్స్ నేను ఖచ్చితంగా ఎవరి చాప్టర్లో సో ఏదో ఒకటి విన్నే వింటాంటారు లైక్ లాస్ అని ప్రిన్సిపల్స్ అని థియరీ అని ఓకేనా. సో దట్స్ వై దీని యొక్క డిఫరెన్స్ని చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి.